నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫుడ్స్లో మామిడికాయ పులిహోర ఒకటండి. ఈ సమ్మర్లో వచ్చే మామిడికాయలతో పులిహోర చేసుకొని తినకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారని అర్థం అండి. మరి దీనికోసం నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. ఈ పులిహోరకి పాత రైస్ అయితేనే బాగుంటాయండి, కొత్త రైస్ అయితే అస్సలు బాగుండదు, ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. మరి ఇలా తీసుకున్న రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. వైట్ రైస్ని విడిగా కంటే ఇలా కుక్కర్లో చేస్తే ఈజీగా ఉంటుందండి. నేను 2 కప్స్ రైస్కి 3.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి. ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. మరి దీనిలోకే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే అన్నము ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందండి. ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత ఉంచేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి. అన్నం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చూడ్డానికి ఇలా అనిపించినా చల్లారిపోయిన తర్వాత చాలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ఉంచి చల్లారనిచ్చేద్దాము. ముందుగా మామిడికాయని కడిగి తీసుకోవాలండి. ఈ పులిహోరకి మామిడికాయ పుల్లగా ఉంటే బాగుంటుందండి. నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉందండి. దీనిపైన తొక్క తీసేసి ఇలా తురుము పట్టుకోవాలండి. తురుము కూడా చాలా సన్నగా బాగా వచ్చిందండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి, అందుకే ముందుగా వీటినే వేయించుకోవాలి. ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత దీనిలోకి కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ఆవాలు వేద్దామండి. నేను జీలకర్ర వేయడం లేదండి, మరీ జీలకర్ర ఫ్లేవరే వచ్చేస్తుంది, అందుకని వేయడం లేదు. ఇవి కాస్త అటు ఇటు వేయించాలి. ఇవి వేయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చిని ఇలా మధ్య కట్ చేసి వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేయాలి. వీటన్నిటిని ఇలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు దీనిలోకే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం అన్నంలో కొంచెం వేసామండి, అందుకని ఇక్కడ చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం రెడీగా ఉంచుకున్న మామిడికాయ తురుము వేసేసి అంతా బాగా ఇలా కలుపుకోవాలండి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఈ పులిహోరను బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా కూడా చాలామంది వండుకుంటారండి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ఈ మామిడికాయ సీజన్లో పులిహోర ట్రై చేసి ఇంటిల్లిపాదికి పెట్టేయచ్చండి. ఇప్పుడు ఈ పులుసును చల్లారిన అన్నంలో వేసేసి బాగా కలిపేయాలండి. అంతే అండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఏ మాత్రం శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.